జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో 15 నెలల కాలం పాటు విచారణలు కొనసాగాయి. దీంట్లో దరిదాపు 150కి పైగా అధికారులను, ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను, ఏఎన్సీలందరినీ విచారించిన తర్వాత చివరగా కేసీఆర్ని కూడా ఇందులో విచారించడం జరిగింది చివరి అంకంగా. సో ఇప్పుడు దానికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పుడే కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించడం జరిగింది. కేబినెట్ భేటీలో చర్చించినటువంటి అంశాలని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను బ్రీఫ్ ఇస్తూ ముఖ్యంగా ఈ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణం, ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయంలో చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపించింది. అక్రమాలపైన, లోపాలపైన దృష్టి పెట్టి మేము పరిశీలన జరపామంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని కమిషన్ చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రణాళిక లోపాలున్నాయి. అంటే సోలో డెసిజన్, సింగిల్ పర్సన్ డెసిజన్, ఎక్కడ కేబినెట్ అనుమతులు లేకుండా జనరల్గా అయితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది కేబినెట్కి రావాలి, ప్రభుత్వం తరపున తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉండాలి. బట్ కేసీఆర్ మాత్రం సోలో డెసిజన్ తీసుకున్నారు. అది ఒక వ్యక్తి నిర్ణయంగా జరిగింది. బ్యారేజ్ల నిర్మాణ నిర్ణయం పూర్తిగా కూడా అప్పటి ముఖ్యమంత్రి అట్లాగే నీటిపారుదల మంత్రి అయినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది. ఇది ఎక్కడా ప్రభుత్వ సమావేశాల్లో దీన్ని ఆమోదించలేదు. కేబినెట్ భేటీలోకి ఇది చర్చలోకి రాలేదు. అండ్ మోర్ ఓవర్ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, అక్కడ లేనందునే దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశాం ఆ బ్యారేజ్ని అంటూ చెప్పినటువంటి అంశం అవాస్తవం. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లున్నాయి, కానీ ఒక సాకుగా చూపించి ప్రాజెక్ట్ డిజైన్ మార్చి మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు. ఇందులో ఆర్థిక అవకతవకలున్నాయి. బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని పెంచారు. 30,000 కోట్ల నుంచి 70,000 కోట్ల పైచులకు, 70,000 కోట్ల రూపాయల నుంచి 1,10,248 కోట్ల రూపాయలకు ఈ అంచనా వ్యయం పెంచారు. ఇది నిర్మాణ లోపంతో పాటు ఆర్థిక విధ్వంసం, ప్రజాధనం దుర్వినియోగం అంటూ కూడా చివరిగా కొన్ని అంశాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాణనాడిగా భావించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రాజకీయ అహంకారానికి, విధానపరమైనటువంటి లోపాలకి, సాంకేతిక వైఫల్యానికి, ఆర్థిక నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది, ప్రజాధనం దుర్వినియోగమైందంటూ ఒక కన్క్లూజన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం దానిపైన ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ కేసీఆరే ఓవరాల్, ఎవరి నిర్ణయం లేదు, కేసీఆర్ నిర్ణయమే. అండ్ ప్రాజెక్టు మార్చడం జరిగింది. బ్యారేజ్ని షిఫ్ట్ చేయడానికి కూడా కారణాలు ఆర్థిక అవకతవకలకు పాల్పడడానికి. జనరల్గా అయితే తలస్నానం చేసుకుంటే కాళ్ళకాడికి పోతాయి, మళ్ళీ కాళ్ళ దగ్గర నీళ్ళను మళ్ళీ తల మీద పోసుకున్నట్టు ఇట్లా ఒక రౌండ్ సిస్టమ్ లాగా చేయడం జరిగింది. గ్రావిటీ నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను సో కిందికి వెళ్ళి ఎత్తిపోసి మళ్ళీ కిందికి తరలించినటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ అక్కడ ఫ్లో ఉండాలి, బట్ ఎక్కువ స్టోరేజ్ చేయడం జరిగింది. సో హెవీ స్టోరేజ్, కంటిన్యూస్ వాటర్ స్టోరేజ్ వల్ల ఈ పియర్స్ ఏవైతే మొన్న కుంగిపోయినాయి ఉన్నాయో అవి దెబ్బతిన్నది. క్వాలిటీ మెయింటెనెన్స్ లేదు. సో ప్రమాదం అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు. చూద్దాం దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకోబోతోంది. మనతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రైట్. ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంబోజ్ గారు, చాలా సంచలనమైనటువంటి రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. దాన్ని ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ బ్రీఫ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపైన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక నిర్ణయ లోపం, ఇది ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు ఈ భారీ ప్రమాదానికి కారణం, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అయితే ఇందులో ఇంకొంతమంది ఇంజనీర్లతో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడిన, కేవలం ఇది అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వరకు ఆలోచిస్తున్నాం కాదు, మల్లన్న సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం, సుందిళ్ళతో పాటు కొండపోచమ్మ సాగర్ కానీ వీటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఇంకా భారీగా తెలిసేటువంటి అవకాశం ఉంటే ఇంకా భారీ అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి కూడా నాతో పాటు కొంతమంది ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడినటువంటి అంశం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఏంటి కాంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ఐనిస్ వ్యూవర్స్ అండ్ శ్రీకాంత్ గారికి, తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. బీఆర్ఎస్ పార్టీ గత 16 నెలలుగా ఏది ఊహించిందో అదే మక్కి పీసీ ఘోష్ గారు దించి రేవంత్ రెడ్డి గారి జేబులో పెట్టి వెళ్ళిపోయారు. అది బీఆర్ఎస్ పార్టీ ముందే ఊహించింది, ఎందుకంటే ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది అని మేము ముందే చెప్పినాము. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా కేంద్రం ఇచ్చినటువంటి
జయోలాజికల్ సర్వే తప్పు అంటున్నారు, కేంద్రం ఇచ్చినటువంటి పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పు అంటున్నారు, వ్యాప్కో ఇచ్చిన సర్వే తప్పు అంటున్నారు, కేంద్ర ఎలక్షన్ వాటర్ కమిషన్ ఇచ్చిన తప్పు అంటున్నారు, జిఆర్ఎం ఇచ్చిన అన్ని తప్పులు చూపించారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కరెక్ట్ గా చేసినట్టుగానే చెప్పింది ఆ రోజు ఉన్నటువంటి ఈ మినిస్టర్లు కానీ. ఇలా 605 పేజీలు, దాదాపుగా 670 నుంచి 605 పేజీల ప్రింటింగ్ రేవంత్ రెడ్డి గారు 9 నెలలుగా ఏం చెప్తున్నాడో 10 నెలలుగా అదే టైపింగ్ చేసి ఇచ్చినట్టుగా కనపడుతుంది. నేను ఏమంటున్నానంటే సరే ఓకే వచ్చింది, దాంట్లో తప్పులు జరిగినాయి. మరి మెగా కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీని 20 నెలలుగా ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు? వాళ్ళతో ఎందుకు రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైనరు? రేపు అసెంబ్లీలో మేము దాని గురించి అంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం తెలంగాణ రైతుల ఇబ్బందులు చూసి గత 70-80 ఏళ్లుగా జరిగినటువంటి తీవ్ర పరిణామాలు చూసి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు ఒక మన మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల ద్వారా ఇన్ని 240 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తే సస్యశ్యామలం అవుతుంది, 40 లక్షల ఎకరాలు సాగునీరు వస్తుందనే ఉద్దేశంతో కట్టిన ప్రాజెక్టులో కేసీఆర్ గారిని ఇంజనీర్ చేశారు, కేసీఆర్ గారిని మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ఆయన కేసీఆర్ గారు విలన్గా చూపించారు. మరి ఆ రోజున్న మెగా కన్స్ట్రక్షన్ ఏం చేయలేదా? ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ఏం చేయలేదా? ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవన్నీ ఏం చేసినట్టు ఏం చెప్పట్లేదు. ఓన్లీ మొత్తం క్రియ, కర్మ, దర్శకత్వం అంతా కేసీఆర్ గారి మీద నెడుతున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పీసీ ఘోష్ కమిషన్ గారు ముగ్గురు కూర్చొని టైపింగ్ చేసి జేబులో పెట్టి ఇచ్చినట్టుంది ఈ కమిషన్ యొక్క ఉద్దేశం. నేనేమంటున్నానంటే మీకు నిజాయితీ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులను కూడా తప్పుగా చూపిస్తున్నారంటే ఇది దేనికి దారితీస్తుంది? ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇప్పటికి కూడా మేము ఓపికతో ఉంటున్నాం. రాబోయే కాలంలో అసెంబ్లీలో మీరు చర్చ పెట్టండి, తాడో పేడో తీసుకుంటాం. మేము కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం. ఈ ఇరిగేషన్ కు సంబంధించిన దాంట్లో తప్పులు ఎక్కడ జరిగినాయి చూస్తాం. కేసీఆర్ గారు కావాలని అక్కడ కుర్చేసుకొని కూలిపోవాలని కట్టినట్టుగా మాట్లాడతాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది ఆ కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తున్నాం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాళ్ళకి కనబడడం లేదు. నేను ఏమంటున్నానంటే దీంట్లో డిజైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ తప్పు ఒకటి కాంబోజ్ గారు, ఈ డిజైనే తప్పు, డిజైన్ షిఫ్ట్ చేయడం తప్పు. తమ్మిడిహేటి దగ్గర నీళ్లు ఉన్నాయి, మీరు కావాలని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు, కావాలని బడ్జెట్ పెంచారు. ఆ బడ్జెట్ 2 సార్లు పెరిగింది. సరే ఏ ప్రాజెక్ట్కైనా బడ్జెట్ పెరగడం సర్వసాధారణమైన, కానీ ఒక తప్పుడు రిపోర్ట్, తప్పుడు డిజైన్ కాళేశ్వరం విషయంలో జరిగిందా? తమ్మిడిహేటి దగ్గర నీళ్లు ఉన్నాయని కమిషన్ చెప్తోంది, నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు కమిషన్ మాట నమ్మాలా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నమ్మాలా? దీనికి ఇంకేమైనా మళ్ళీ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాప్కో ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వ్యాప్కో ఇచ్చింది మేడిగడ్డలో నీటి లభ్యత లేదని ఇచ్చింది. మేము 10 సార్లు గౌరవ హరీష్ రావు గారు ప్రతిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చి చూపించిండు. నేను ఏమంటున్నంటే నాగార్జున సాగర్ డ్యామ్ 60 ఏళ్ల కింద కడతానప్పుడు 460 కోట్లకెళ్ళి 1100 కోట్లు పెంచిండ్రు. ఇవాళ మేము 34,000 కోట్లకెళ్ళి 94,000 కోట్లు తీసుకుపోయినాం. 29,000 కోట్లు రైతులకు మేము ఎక్వైరీ కిందనే ఇచ్చినాము. మేము దాంట్లో ఒకవేళ లుకలుకలు జరిగిందంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. నేను ఏమంటాడు, మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అడుగుతున్నారు, అది వెయ్యండి, మేము కూడా స్వాగతిస్తాం. అన్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసమే వ్యాప్కో ద్వారా కానీ, మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కానీ, ఈ అంతర్రాష్ట్ర అనుమతులతో కానీ, ఆ బాబ్లీ అనుమతులతో కానీ అన్ని చర్చించిన తర్వాతనే కాళేశ్వరం కట్టినాం. ఏదో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి వచ్చినట్టు, కేసీఆర్ గారు ఇంటికి వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిలక పలుకులు పలుకుతున్నాడు. నేను ఏమంటున్నానంటే మీ ఘోష్ గారు ఇచ్చిందంతా తప్పుల తడకతో ఉంది. అది రేవంత్ రెడ్డి గారు ఘోష్ గారు కూర్చొని టైప్ చేసిన దర్యాప్తు సంస్థలాగా ఉంది. అది నిష్పక్షపాతంగా జరగలేదు. ఇదే పాయింట్ పైన ఇచ్చినటువంటి క్యాబినెట్ ఆమోదంతో చెప్పింది అనేది అది తప్ప. ఈటెల రాజేందర్ గారు ఎందుకు మీరు దర్యాప్తులో చేర్చలేదు? అది కూడా ఒక తప్పేనా? డిస్కస్ చేద్దాం, మరింత లోతుగా అంశాన్ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. చూడడానికి
చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన #1 మ్యాట్రిమనీ సేవ. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ప్రాజెక్టు మొదలైపోయిందా? ఎక్కడ లంసమ్ కాంట్రాక్టులు, సిడబ్ల్యూసి టర్న్కీ పద్ధతి సిఫార్సు చేసినా కానీ ఒక భారీగా వ్యయాన్ని పెంచారా? ఒక దురుద్దేశంతో కొన్ని ఏజెన్సీలు, కొంతమంది కాంట్రాక్టర్లు లాభపడేలాగా, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండేలాగా ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగిందా? కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కానీ, పూర్తి ప్రాజెక్టు విషయం కానీ తప్పుడు కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారా? నిర్మాణం పూర్తి కాకముందుకే కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటి అంశాలు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. బిఫోర్ దట్ ఒకసారి శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. కేసీఆర్ సొంత నిర్ణయమే కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోవడానికి కారణం. సో మొత్తంగా కమిషన్ కూడా ఇచ్చింది ఒకటే, కేసీఆర్ పూర్తి కారణం, కర్త కర్మ క్రియ కేసీఆర్. కేబినెట్ సమావేశం లేదు, కేబినెట్లో తీర్మానం లేదు, కేబినెట్ అప్రూవల్ లేదు, కేవలం కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్తోనే ఇది జరిగింది. అండ్ రిటైర్డ్ ఇంజనీర్లను అపాయింట్ చేసినాం, ఒక కమిటీ వేసినాం అని చెప్పేసి ఆ రోజు కేసీఆరే చెప్పారు. అక్కడ మేడిగడ్డ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అని ఆ కమిటీ కూడా చెప్పింది. బట్ అయినా కానీ మేడిగడ్డకే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనకాల ఒక ఆర్థిక కుట్ర ఉంది అన్నటువంటి అంశాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతోంది. ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినంత చర్చ మరి దేనిపైన జరగలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. బట్ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను ఇప్పుడే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా తన ప్రెస్ మీట్ లో ప్రజల ముందు పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ఏంటి అని అంటే, కాళేశ్వరాన్ని మనం ఇరిగేషన్ వండర్ గా పిలిచాం. అవును. ఒక సందర్భంలో మాజీ తెలంగాణ గవర్నర్ ఈవీఎల్ నరసింహం గారు అన్నారు, కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అని పిలవాలి, ఎందుకంటే కాళేశ్వరం లాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్ అదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 2018లో అధికారంలోకి వస్తే, అదే ప్రాజెక్టు వల్ల 2023లో అధికారం కోల్పోవడానికి ఒక కారణమైంది అనేటటువంటి అభిప్రాయాలు మనకి అనేక సందర్భాల్లో చర్చించాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ఉన్నటువంటి 7th బ్లాక్ లో ఉన్న 3 పియర్స్ కుంగిపోయినటువంటి సందర్భం 2023 అక్టోబర్ 21 నుండి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి జూలై 31 వరకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అభిప్రాయాలు, చర్చించినటువంటి అంశాలే ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మనకు కనపడుతున్నాయి. కొత్తగా ఏముందనేది నాకు డౌట్ వస్తుంది శ్రీకాంత్. ఈ మధ్య కాలంలో అంటే 16-17 నెలల కాలంలో మనం మీడియా వేదిక గానీ, లేకపోతే ప్రెస్ వేదిక గానీ, లేకపోతే మేధావులతో గానీ, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో గానీ చర్చించినటువంటి అంశాలే ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ లో రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు గానీ మనం చూస్తున్నాం. నాకు పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు. కారణం ఏంటంటే ఇంత వైడ్ చర్చ జరిగింది కాబట్టి కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ కమిషన్ మొత్తం కూడా 115 మందిని ఎంక్వైరీ చేశారు. 3 అంటే ఇక్కడ ఒక పాయింట్ శేషు సార్, కమిషన్ ఏం చెప్తుందంటే కాంట్రాక్టర్ అనుకూలంగా వ్యవహారం జరిగింది, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు, కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది, నిర్మాణం పూర్తి కాకుండానే కంప్లీషన్ ఇచ్చింది జరిగింది. ఇవన్నీ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అంటే చేసిన విచారణ తర్వాత ఇచ్చిన నివేదిక. దీని తర్వాత ఈ నివేదికకు సంబంధించి ఏమైనా సాక్ష్యాధారాలని బయటకు తీసుకొస్తారా? దీనిపైన ఏమైనా క్రిమినల్ ఎంక్వైరీ జరుగుతుందా? ఈ ఇంజనీర్లకు సంబంధించి, కాంట్రాక్టర్ల డబ్బులకు సంబంధించి చెప్తాను. ఒక 2 కీలకమైన మాటలు లాస్ట్ లో చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే 115 మందిని వాళ్ళు విచారించారు. 115 మందిలో కేసీఆర్, ఈటెల రాజేందర్, తర్వాత హరీష్ రావు, వీళ్ళ 3, తర్వాత
అధికారులను విచారించారు, ఇంజనీర్లను విచారించారు, సాంకేతిక నిపుణులను విచారించారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డిజైనర్స్ ని అందరినీ గుత్తేదారులను విచారించారు. ఈ 115 మందిలో అందరు ఉన్నారనేటటువంటి విషయం. బట్ మొత్తం రిపోర్ట్ లో ప్రతి పారాగ్రాఫ్ లో ప్రతి అంశంలో ఒక మాట చెప్పారు. ఏంటి అంటే రిపోర్ట్ అంతా కూడా కేసీఆర్ చుట్టూ తిరిగింది. కేసీఆర్ చుట్టూ తిరుగుతూ ఒక మంచి మాట వాడాడు పీసీ ఘోష్. ఎందుకంటే న్యాయ నిపుణులు కాబట్టి ఓ మాట ఏం వాడారంటే వైకారియస్ అనేటటువంటి పదాన్ని వాడారు. వైకారియస్ అంటే న్యాయ పరిభాషలో ఏంటి అని అంటే కింది స్థాయి వాళ్ళు తప్పులు చేసినా యజమాని బాధ్యత వహించాలనేది వైకారియస్ యొక్క ఉద్దేశం. కాబట్టి కింది స్థాయిలో లేకపోతే సేవకులు చేసినటువంటి అన్ని తప్పులు అంటే డిజైనర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి, గుత్తేదారుల దగ్గర నుంచి వీళ్ళందరూ చేసినటువంటి తప్పులకు యజమాని బాధ్యత వహించాలి. ఆ యజమాని ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎట్ ద టైం అప్పుడు ఉన్నటువంటి దాన్ని వైకారియస్ అని పిలుస్తారు. దాంతో పాటు చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ ఒకటి ఏం చెప్పారు అంటే సోలో డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటి అన్నారు. అంటే ఈ మొత్తం నిర్ణయాలలో సోలో డెసిషన్ చీఫ్ మినిస్టర్ ఒకటి. రెండోది సైడ్ షిఫ్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. అంటే తొమ్మడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఈ ప్రాజెక్ట్ యొక్క దాన్ని మార్చటము తప్పు అనేటటువంటిది ఒక రెండో అంశంగా చెప్పారు. మూడో అంశం అంటే దెర్ ఇస్ నో క్యాబినెట్ అప్రూవల్ ఫర్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఏది చేసినా ఒక సైడ్ షిఫ్ట్ చేసినా లేకపోతే డిపిఆర్ ఆమోదించినా ఏది చేసినా డబ్బులు ఎస్కలేషన్ పెంచినా అంచనాలు పెంచినా లేకపోతే డబ్బులు పని కాకముందు ఇచ్చినా కానీ క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటటువంటి ఒక అంశాన్ని ముందు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ నో కాంప్రహెన్సివ్ డిపిఆర్ అని చెప్పారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ డిపిఆర్ కూడా దీనికి లేదు అనేటటువంటి విషయాన్ని ఇంకొక కీలకమైనటువంటి అంశంగా చెప్పారు. ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలుగా చెప్తున్నటువంటి సందర్భంలో మనకు వస్తున్నటువంటి ఒక డౌట్ ఏంటి అని అంటే ఒకవేళ ఇప్పుడు ఇంకొక కీలకంగా ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, తర్వాత అంచనాల పెంపు ఇవన్నిట్లో కూడా ఇక్కడ జరిగింది ఉద్దేశపూర్వకమైనటువంటి విశ్వాసఘాతకం జరిగింది అనేటటువంటి ఇంకొక అభిప్రాయాన్ని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అయితే వీటిలలో నాకు డౌట్ వస్తున్నటువంటి ఒక రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఈ ప్రాజెక్ట్ లో, బట్ ఇవన్నీ టెక్నికల్ లోపాలు ఇవన్నీ మనం గతంలో కూడా చర్చించాం, అది జరిగింది అనేటటువంటి అభిప్రాయం కూడా కొంత మేరకు కరెక్టే అవ్వచ్చేమో కానీ బట్ దీంట్లో ఒకవేళ అవినీతి జరిగిందేమో అంటే 38,000 కోట్ల రూపాయల నుంచి 94,000 కోట్ల రూపాయలకు అంచనా వ్యయాన్ని పెంచడం, ఇంకా భవిష్యత్తులో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటే ఇంత ఖర్చులో బట్ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు అవినీతికి బాధ్యులు, బట్ చీఫ్ మినిస్టర్ కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉన్నాడా అనేటటువంటి ఒక పర్టికులర్ అంశాన్ని ఈ కమిషన్ రిపోర్ట్ లో పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని. అంటే అవినీతికి కూడా కేసీఆర్ బాధ్యుడవుతాడా, ఒకవేళ అవినీతికి బాధ్యుడైతే ఎంత అవినీతి చేశాడు అనేటటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్ లో పెట్టలేదు అనేది ఒక లోపం నాకు కనపడింది. రెండోది ఏంటి అని అంటే ఇంకొక కీలకమైన అంశం, నాకు సంతోషం కలిగిన అంశం ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి శ్రీకాంత్ మన కాళేశ్వరం పైన. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కాళేశ్వరాన్ని కొనసాగిస్తుందా లేదా, వాడకలోకి తెస్తుందా లేదా అనేటటువంటి ఒక డౌట్ ఉంది. బట్ కమిషన్ రిపోర్ట్స్ తోటి ఆ డౌట్ పటాపంచలైపోయింది. ఏంటి అని అంటే ఇది ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున పీసీ ఘోష్ కి కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే ఈ సంశయాన్ని తన రిపోర్ట్ లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీర్చినందుకు. ఆ డౌట్ ఏంటి అని అంటే తను ఏం చెప్తున్నాడంటే మేడిగడ్డలో కుంగినటువంటి 3 పియర్స్ ని, 7th బ్లాక్ లో ఉన్నటువంటి 3 పియర్స్ ని నిర్మాణము తన సొంత ఖర్చులతోటే చెయ్యాలి అని చెప్పారు. అంటే మేడిగడ్డని భవిష్యత్తులో వాడుకలోకి తీసుకురావాలి అని చెప్పకనే చెప్పినట్టు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ఇది ఒక డౌట్ క్లియర్ అయింది. భవిష్యత్తులో ఒకవేళ ఇదే ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ గనక ఒప్పుకొని తీరుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని మళ్ళా వాడుకలోకి తీసుకొచ్చి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు ఆ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అనేటటువంటి సంస్థే ప్రభుత్వం మేడిగడ్డను కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళా తమిళేటి దగ్గర కడుతుందా? అదే కదా ఇప్పుడు ఘోష్ కమిషన్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి ఒక మాట ఏంటది, నిర్మాణ సంస్థే ఆ సొంత ఖర్చులతోటే దాన్ని రిపేర్ చేయాలని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటది, మేడిగడ్డ should be continue అని చెప్పినట్టే కదా. కాబట్టి ప్రజల పక్షాన ఇది. రెండో డౌట్ ఏంటి అని అంటే దీంట్లో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే వైకారియస్ గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ బాధ్యుడైతే కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారు. వన్ సెకండ్ ఇదే అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది.
నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం సుందిళ్ళ బ్యారేజులు పగుళ్ళు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను, శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులను పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము 14/3/2024 నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చైర్పర్సన్గా పిసి ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పిసి ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అక్కడి నుంచి దాదాపుగా 16 నెలలు ఘోష్ కమిషన్ నాటి మాజీ ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని, ఐఏఎస్ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్ని, ప్రజా సంఘాలను, పాత్రికేయ మిత్రులను, ప్రజలు ఎవరైనా ఈ ఓపెన్ విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పిసి ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా
ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీని చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరది? అవునా, న్యాచురల్ కదా, వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు? తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుపడుతుండ్రు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్, లోక్పాల్ చైర్పర్సన్, ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి. ఎందుకనంటే ఎవరికి ఏం మంచి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు, గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు. ఉన్నది ఈ రోజు. ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశపిశలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది.
దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిం ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిం ఫ్లోర్ క్లీనర్. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణ పూర్తిగా అయిపోయిన తర్వాత ఈరోజు కేబినెట్ సమావేశం 600 పేజీలు 665 పేజీల నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. నివేదిక అందించినటువంటి 4 రోజుల తర్వాతనే మేము మంత్రివర్గం చర్చలో పెట్టాం, ఆమోదించాం. సో దీని తర్వాత శాసనసభలో శాసన మండలిలో కూడా ఈ అంశంపైన చర్చ చేస్తాం. ఆ తర్వాత కమిషన్ సూచించినటువంటి సూచనల విధంగా సో దాని తర్వాత చర్యలు ఉంటాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తో పాటు ఇది ఏం వ్యక్తిగత ద్వేషం ఏం లేదు, రాజకీయ కక్ష ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టు. సో వాళ్ళు చెప్పినటువంటి విచారణలో తీసుకున్నటువంటి అంశాలను బట్టే జస్టిస్ ఘోష్ గురించి కూడా చెప్తూ, అంటే లోక్పాల్ బిల్ విషయంలో కానీ సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. సో ఆయన అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జడ్జిగా పనిచేశారు. సో ఇట్లాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి జడ్జి కాబట్టి 2023 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే జ్యుడిషియల్ కమిటీ వేసినట్టుగానే కమిషన్ వేసినట్టుగానే విచారణ చేశాం. పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరిగింది అన్నది ఈరోజు ముఖ్యమంత్రి తన మాటల్లో చెప్పడం జరిగింది. శేషు సార్ శాసన మండలిలో శాసనసభలో తీసుకొస్తాం, ఈ అంశాన్ని చర్చలో పెడతాం. పెట్టిన తర్వాత కమిటీ సూచించినట్టు దీనిపైన చర్యలు ఉంటాయి, మేము చర్యలకు దిగుతాం. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ రిపోర్ట్ ఇది. సో వన్ సైడెడ్గా వచ్చింది కాదు అన్నది ఈరోజు ముఖ్యమంత్రి ఇందాక చెప్పారు. బట్ ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది కోర్స్ ఇది రేవంత్ రెడ్డి రాసినటువంటి స్క్రిప్టెడ్ లాగా వాళ్ళు చిత్రీకరించారు. ఎట్లా చూడొచ్చు శశి సార్ నెక్స్ట్ లెవెల్లో? శ్రీకాంత్, రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు రెండు వైపుల నుంచి ఉంటాయి. బట్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు వ్యాలిడా కాదా, రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు వాస్తవమా కాదా అనేటటువంటి అంశం కూడా ప్రజల్లోకి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు దాంట్లో ప్రధానంగా ఘోష్ కమిషన్ చెప్తున్నది ఏంటి అని అంటే, సైట్ చేంజ్ జరిగింది కదా. ఇప్పుడు తొమ్మిడిహట్టు నుంచి మీకు మేడిగడ్డ వరకు, తొమ్మిడిహట్టు దగ్గర కూడా నీళ్లు ఉండగా మేడిగడ్డకు మార్చటం వల్ల మీకు అంచనా వ్యయం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అంటే కాబట్టి ప్రజాధనం వృధా అయింది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కమిషన్ రిపోర్ట్ లో చేయడం జరిగింది. ఇది ఒక అంశం అయితే, రెండోది మీకు కీలకమైనటువంటి అధికారులు, మీకు ఇప్పుడు శైలేంద్ర కుమార్ జోషి అనేటటువంటి వ్యక్తి నిపుణులు ఇచ్చినటువంటి కమిటీని తొక్కిపెట్టి అది బయటకు తీయకుండా తన ఇష్టం వచ్చినట్టు చేశారనేది ఒక అభియోగం అయితే, రెండోది స్మితా సబర్వాల్ పైన బిజినెస్ రూల్స్ ని పాటించలేదు, ఆమె బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహారం చేయలేదు అనేది కీలకమైన ఇద్దరు ఆఫీసర్స్ ని అక్కడ చేశారు. తర్వాత ఇటు వచ్చేసి రాజకీయ నాయకులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని మొత్తం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని నిర్ణయాల్లో తను బాధ్యత తీసుకున్నారు. తన నిర్ణయాల్లో వేలుపెట్టడం వల్ల ఈ విధమైనటువంటి లూపోల్స్ జరిగాయనేది కేసీఆర్ చెప్తూ, రెండోది ఈటల రాజేందర్కి వచ్చేసరికి బాధ్యతారహితంగా వ్యవహరించారు అనేది ఒకటి చెప్పారు. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకి వచ్చేసరికి అన్అకౌంటబిలిటీగా ఉన్నారు అనేది, ఇర్రెగ్యులారిటీగా ఉన్నారు అనేటటువంటి ఒక అంశాన్ని, అంటే వాళ్ళ ముగ్గురును కూడా
కమిషన్ క్లియర్ గా తప్పుపట్టింది, అటు అధికారులను తప్పుపట్టింది. తర్వాత ఇటు వచ్చేసి అసలు మొత్తం ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పర్యవేక్షణ సరిగా లేదు, నిర్మాణం సరిగా లేదు, నిర్వహణ సరిగా లేదు. తర్వాత వర్క్ కంప్లీషన్ కాకముందే గుత్తేదారులకి లేకపోతే కాంట్రాక్టర్స్ కి డబ్బులు చెల్లింపు చేశారు, తర్వాత ఎస్కలేషన్స్ పెద్ద ఎత్తున పెంచారు అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేశారు. బట్ ఇవన్నీ కూడా గత 16-17 నెలలుగా మనం అనేక సందర్భాల్లో చర్చించుకుంటున్నటువంటి అంశాలే కదా. ఇప్పుడు కొత్తగా స్పెసిఫిక్ గా ఈ రిపోర్టు లేకపోతే పీసీ ఘోష్ రిపోర్టు ఒక కొత్త అంశాన్ని ప్రజల ముందు ఏం పెట్టింది అనేది ఒక పూర్తి స్థాయి నివేదిక, అంటే ఫైనల్ నివేదిక. ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ 2 నివేదికలు వచ్చాయి శ్రీకాంత్. ఒకటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఏ అంశాలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో మనం చూసాం, రెప్యుటేషన్ జరిగింది. తర్వాత విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ జరిగింది, అక్కడ కూడా ఇవే అంశాలు రెప్యుటేషన్ జరిగినట్టుగా ఉన్నాయి. అంటే ఆ 2 కమిషన్ల యొక్క రిపోర్టు సమాహారము, తర్వాత పీసీ ఘోష్ ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం కొంత కలిపేసి ఒక ఫైనల్ రిపోర్టు తయారు చేసినట్టుగా మనకు కనపడుతుంది. నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ టెక్నికాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, దీంట్లో అవినీతి జరిగింది, బట్ ఏ స్థాయిలో ఎక్కడ జరిగింది, ఎందుకు అవినీతి జరిగిందని మనం ఒక కన్ఫర్మేషన్ కి వస్తున్నామంటే దీంట్లో ఈఎన్సీగా వ్యవహరించినటువంటి మురళీధర్ రావును పట్టుకుంటే కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తర్వాత మరొక ఈఎన్సీని హరిరామును పట్టుకుంటే కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఇవన్నీ కళ్ళ ముందు సాక్ష్యాలు మనకి కదలాడుతున్నాయి. వాళ్ళందరూ కూడా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులే. కాబట్టి అది ఏ స్థాయిలో జరిగింది అనేది మనకి స్పష్టంగా దీంట్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ కేసీఆర్ ని ప్రతి అంశంలో బాధ్యులు చేశారు. టెక్నికల్ అంశాలు జరిగింది అన్నది తెలిసింది, కానీ ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత జరిగింది అవినీతి అన్నది దీంట్లో బయటికి రావాలి. నెక్స్ట్ లెవెల్లో ఒకవైపు శాసన మండలిలో శాసనసభలో అన్నాం, నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా ఉండబోతోంది అనుకోవచ్చు, లేకపోతే ఒక సిట్ని ఏమైనా నియమిస్తారా, లేదంటే ఏసీబీకా సిఐడికా ఇచ్చేటువంటి అవకాశం ఉండబోతుందా, అప్పుడు పూర్తి విషయాలు బయటకు వస్తాయి అనుకోవచ్చా? నో శ్రీకాంత్, ఇప్పుడు రిపోర్ట్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టే సుదీర్ఘంగా జరిగింది. బట్ ఈ రిపోర్ట్ పైన ఒక ముగ్గురు కమిటీ సభ్యులు వేశారు. వాళ్ళు దీన్ని షార్ట్ అవుట్ చేసి ఎక్కడెక్కడ ఏమి లోపాలు జరిగినాయో ప్రభుత్వానికి చెప్పారు. దీన్ని కేబినెట్ ముందుకు పెట్టారు. ఈ కేబినెట్ ముందులో పెట్టినటువంటి ఈ రిపోర్ట్ ని రేపు శాసనసభలోను శాసన మండలిలోను చర్చకు పెడతారు. చర్చకు పెట్టిన తర్వాత దీంట్లో ఇంకా తేల్చాల్సిన అంశాలు ఏముంటాయి. బట్ ఇప్పుడు ఇంకా ఇంత పెద్ద సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగిన తర్వాత అంటే ఒక విధంగా నాకున్నటువంటి డౌట్ ఏంటంటే గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని మేము గొప్ప అని ఎలా ప్రచారం చేసుకుందో, బట్ ఈ ప్రభుత్వం అదే కాళేశ్వరం రిపోర్ట్ ని బీఆర్ఎస్ పైన ప్రయోగించడానికి ఒక రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కానీ వాస్తవంగా ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఎనామిల్స్ కి, ఈ ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడ్డా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్టు అందరిపైన చర్యలు తీసుకునేటటువంటి శక్తి ప్రభుత్వానికి ఉందా, తీసుకోగలుగుతుందా? బట్ ఆ విధమైనటువంటి ఆధారాలను సంపాదించగలుగుతుందా? బట్ రిపోర్ట్ లో ఇది జరిగింది అని చెప్పింది, బట్ దీనికి బాధ్యులు వీళ్ళని చెప్తున్నప్పుడు వేర్ ఇస్ ద ఎవిడెన్సెస్? ఆధారాలు కూడా దొరకాలి కదా. బట్ ఆరోపణలతోటో ఎంక్వైరీ తోటో ఈ దేశంలో శిక్షలు పడ్డటువంటిది చాలా తక్కువ కనపడుతున్నాయి. బట్ కమిషన్ రిపోర్ట్ లో ఏ ఆధారాలు చూపించారనేది కూడా ఇంపార్టెంటే. బట్ ఆ ఆధారాలతోటి శిక్షలు పడతాయి అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఒకవేళ కేసీఆర్ లాంటి వాళ్ళని కనుక మనం శిక్షించాలి అని అనుకుంటే బట్ పర్ఫెక్ట్ ఆధారం కావాలా, పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కావాలా. బట్ అది కమిషన్ రిపోర్ట్ చూపించిందా, లేకపోతే కమిషన్ ఎట్లా చెప్పిందంటే విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారమే తమిళహట్టిలో నీళ్లు ఉన్నాయి కానీ లేవని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఉన్నాయని ఈరోజు కమిషన్ రిపోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కొత్త పాయింట్ ఈరోజు కమిషన్ తీసుకొచ్చింది. అక్కడ నీళ్లు ఉన్నాయి, కావాలనే డిజైన్ చేంజ్ జరిగింది అని చెప్పేసి. సో ఏ ఎవిడెన్స్ తోటి, ఎట్లాంటి ఆధారాలతోటి కమిషన్ ఈరోజు ఆ విషయం చెప్పి ఉండాలి? ఎందుకంటే అధికారుల్ని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్నే ఈరోజు విచారణలోకి తీసుకుంది. మొదటి నుంచి తమ్మిడిహట్టు దగ్గర నీళ్లున్నాయి, తక్కువ ఉన్నాయి, అవి సరిపోవనే కదా మేడిగడ్డ దాకా వచ్చి మేము ఇక్కడ ప్రాజెక్ట్ లొకేట్ చేశాము, ఎక్కువ నీళ్ల లభ్యత ఇక్కడ ఉంది అనేటటువంటి విషయాన్ని కదా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. బట్ అక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ నీళ్లున్నాయి, బట్ ప్రాజెక్టు ద్వారా మనం తీసుకునేటటువంటి నీటి లభ్యత ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కట్టామనేటటువంటి వాదన వాళ్ళు చెప్తుంటే, బట్ ఇవాళ ఘోష్ కమిషన్ లో చెప్తున్నటువంటి అంశం వాళ్ళు చెప్తున్నటువంటి అంశానికి విరుద్ధంగా ఉంది. బట్ వీళ్ళు ఎవరు తేల్చాలా? దీన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తేల్చాలా? ఎవరు తేల్చాలా? సిడబ్ల్యూసీ తేల్చాలా?
ఎవరు తేల్చాలా? ట్రిబ్యునల్స్ తేల్చాలా? ఎవరు తేల్చాలా? ఇంజనీరింగ్ నిపుణులు తేల్చాలా? బట్ అది ఇంతవరకు ఎక్కడొచ్చింది? ఆరోపణల వరకే పరిమితం అయిపోయింది. బట్ ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ను కూడా బీఆర్ఎస్ ఏమంటుంది? కాంగ్రెస్ ఏది చెప్తే అది రాశారు, ముఖ్యమంత్రి ఏది చెప్తే అది రాశారు అనేది. బట్ ఇటన్నిటిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది బాధ్యత ఎవరికి ఉంటుంది? మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ అంటే ఇది ఒక డ్రాగాన్ చేసేటటువంటి అంశం, ఇది ఒక రాజకీయ అంశంగా మార్చేటటువంటి క్రమం జరుగుతుంది తప్ప నిజమైనటువంటి దోషులకు శిక్ష పడుతుందా? ఆధారాలు దొరుకుతాయా? బట్ ఆధారాలను సంపాదించేటటువంటి మార్గం ప్రభుత్వాల దగ్గర ఏమున్నదనేదే కదా. బట్ ఇది ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు, సుదీర్ఘమైనటువంటి చర్చ చేయటం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటో నాకైతే అర్థం కాదు. రైట్. కార్తిక్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మీరు అన్నట్టు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, అయిపోయింది. ఈ రోజు ప్రభుత్వం నివేదికను ప్రజల ముందు పెట్టడం జరిగింది. వాట్ నెక్స్ట్? వాట్ అబౌట్ కాళేశ్వరం? దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంది అని కమిషనే ఒక మాట చెప్పింది. ఇమీడియట్ రిపేర్ చేయాలని చెప్పేసి ఎన్డీఎస్సీ ఆల్రెడీ రిపోర్ట్లో ఇచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎట్లాగే బూచిగా చూపి ముందుకెళ్ళి ఇంకా రాజకీయం వేస్తుందా, లేదంటే ఇమీడియట్ దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు? సార్, మేము మొదటి నుంచి కూడా కాళేశ్వరం పైన మాకు రాజకీయమైన పరమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాం. డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళందరూ కూడా ఒక బుక్ పట్టుకొని వచ్చారు. సరే, మా మేనిఫెస్టోని మీరు నమ్మరు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బుక్ని నమ్ముతారు కదా. వాళ్ళు మేనిఫెస్టో నమ్మరు అని చెప్పేసి మీ అంతటి మీరు అనకండి. వాళ్ళు చెప్తారు కదా, ఇంకోలా కాదు, వాళ్ళ వర్షన్ చెప్తున్నాను నేను. వాళ్ళు నమ్మరు కదా మా మేనిఫెస్టో. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నమ్మరు కదా. వాళ్ళు ఒక బుక్ ప్రింట్ వేసిర్రు. వాళ్ళకి మా మీద చాలా ప్రేమతోని మా చేతికి గాయాలైతే కట్టు కూడా కట్టి మరి బుక్ వేసిర్రు కదా. ఆ బుక్లో 109 కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారని ఇదే చర్చలో వారి సభ్యులు ఒక ఆయన వచ్చి బుక్ మొత్తం కిందికి మీనికి చూసి చూపించాడు. అప్పుడు వేస్తాం సార్ అని చెప్తే ఆగలేదు. వేసినాం కదా, మార్చి 2024 నాడు వేసినాం కదా. అయితే ఒక్క 2 minutes సార్, ఒక్కసారి చరిత్రలకు పోదాం మనము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందు మాట అని చెప్తూ 2014లో 32 పేజీలు ఒక బుక్ని ఇచ్చాడు. అందులో గోదావరి నదిపై గోదావరి బహుళ ప్రాజెక్టు దేవనూరు ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 25 లక్షల ఎకరాల సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ కృష్ణా, నందికొండ, భీమా తదితర ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణానది బేసిన్లో ఉన్న తెలంగాణకు నీరివ్వకుండా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు చట్టవిరుద్ధంగా నీటిని తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రశ్నించలేదు అని ఒక ప్రధానమైనటువంటి మాటను రాశారు. అయితే ఈ తెలుగుదేశం గురించి మాట్లాడేటప్పుడు 17 సంవత్సరాలు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఏ రోజు కూడా ఈ విషయాల్ని మాట్లాడలేదు సార్. అయితే రాయలసీమకు కృష్ణా జలాల్ని అక్రమంగా తరలిస్తూ మరోవైపు కనీస అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా వెలిగోడు, హంద్రినివ, కండలేరు, సోమశీల, గాలేరు, నగరి, చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, లింగాల వంటి అక్రమ ప్రాజెక్టులు నిర్వహించి యథేచ్ఛగా వైఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అని వారొక మాట మాట్లాడారు. సార్, మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బతికిలేరు. ఆ రోజు ఎందుకు చేశారో వారు చెప్పలేరు. ఓకే, వదిలేద్దాం గతం. కానీ ఈరోజు మీ పార్టీలో చేర్చుకొని మీ పక్కనే కూర్చోబెట్టుకుంటున్న ఆయన అప్పటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారి పేరుని 2014 వారి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ పొన్నాల లక్ష్మయ్య గారు మీ పక్కనే ఉన్నారు కదా. ఈ నీటి గురించి మొత్తం ఆయన ఎప్పుడన్నా అడిగినరా మీరు? ఒకవేళ ఆయన అడిగింటే ఆయన మొత్తం మీకు చెప్పేవాళ్ళేమో. అయితే తెలంగాణ కోసం నిర్మించాల్సిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును అంతర్రాష్ట్ర వివాదాల సాగుతో నిర్మించని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు పెద్ద నెపం వేసింది. ఈరోజు ఈ ఇచ్చంపల్లి గురించి ఈ 10 సంవత్సరాలు వారు ఏ రోజు కూడా పట్టించుకోకపోతే ఈరోజు ఇచ్చంపల్లి ప్రాజెక్టును బనకచెర్ల ప్రాజెక్టు కట్టకుండా మేము అడ్డం పెట్టిన సంగతిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా సార్. అయితే 5 మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి నివేదికను వీళ్ళు తొక్కిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు దానిపైన నిర్ణయాలు తీసుకున్నారన్న దానికి అధికారులను అడిగినప్పుడు అందరూ ఏం చెప్పారు? పెద్ద ఆయన అని చెప్పారు. ఆ పెద్ద ఆయన ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. ముఖ్యమంత్రికి మించినటువంటి పెద్ద ఆయన మన రాష్ట్రంలో ఎవరున్నారు సార్? ఒకవేళ ఆ రోజు ప్రతిపక్షాలందరూ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ ఆ రోజు సందర్శనకు కాళేశ్వరం చూడడానికి వెళ్తామంటే ఇంట్లోన్న వాళ్ళని ఇంట్లున్నట్టే,
పండుకున్న వాళ్ళని పండుకున్నట్లే అరెస్ట్ చేశారు. కనీసం దాని సందర్శనకు కూడా వీళ్ళు ఆ రోజు అనుమతించలేదు. ఒకవేళ వీళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ముఖ్యమై ఉంటే ఆ రోజు సందర్శనకు అనుమతించినా, లేకపోతే మేము ఎట్లయితే ఆల్ పార్టీ కమిటీ మీటింగ్ పెట్టి ప్రతిపక్షాల సలహాలు సూచనలు మేము ఎట్లయితే తీసుకున్నామో అట్లా కనుక ఆ రోజు కనుక వీళ్ళు తీసుకుని ఉంటే ఈ రోజు ఇట్లాంటి సందర్భం వచ్చేది కాదు, మనం ఇట్లాంటి చర్చలో కూడా కూర్చునేటోళ్ళం కాదు. అయితే ఇంత పెద్ద ఆల్ పార్టీ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు అసలైన వాళ్ళు మంత్రిగా పనిచేసిన వాళ్ళు రాకుండా ఒక రాజ్యసభ ఎంపీ అయినటువంటి రవిచంద్ర గారిని పంపించి ఒక 5 నిమిషాలు కూర్చొని మరి నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నా అని అన్నారు. ఎందుకు? కేవలం బీఆర్ఎస్ పార్టీ అనే పేరు తీసిన ఒక సాకును చూపించి వారు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి మేము ఏమంటున్నాం సార్, ఈరోజు 1.45 వేల కోట్లు ఖర్చు అయిందని హరీష్ రావు గారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు. మొన్నటి వరకు 85 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుకుంటూ 94 వేల కోట్లే అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ రోజుకు ఇప్పటికి కూడా వీళ్ళ మధ్యలో స్పష్టత లేదు. వీళ్ళు బ్రీఫింగ్ని సరిగా తీసుకుంటలేరో లేకపోతే విషయాలన్నీ దాచిపెట్టాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దీనికి 1,45,000 కోట్లు ఖర్చు అయిందని మాత్రం ఈరోజు అధికారికంగా హరీష్ రావు గారే చెప్పారు. అయితే మేము ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన మా ఆక్షేపాలు లేవు. చాలా క్లియర్గా చెప్తున్నా, ఆక్షేపాలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాదు. ఆపేక్షాలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగినటువంటి నిర్మాణాలపైన, అక్కడ జరిగినటువంటి డొల్లతనం పైన, అక్కడ జరిగినటువంటి అవినీతి పైన, అక్కడ లేనటువంటి జవాబుదారీతనం పైన మాత్రమే మా యొక్క ఇది ఇబ్బంది తప్ప ఆ ప్రాజెక్టు మీద మాకు ఎక్కడ కూడా లేదు. అయితే జూలై 22, 2020లోనే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వాటర్ ఎక్కువగా వెళ్ళిపోతున్నాయని ఆ రోజు రైతులందరూ పోరాటం చేసినప్పుడు ఆ రైతుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించిన మాట నిజం కాదా? అయితే 7 జూలై 2018లో ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రిక రాసిన ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించింది. ఏం చేసింది? గోదావరి ప్రవాహానికి వ్యతిరేకంగా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి గోదావరిలోనే కలిపేస్తారు. ఇదే కదా ప్రాబ్లము. ఇది ఎందుకు చేసినారు? అక్కడ పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు ఎందుకు వచ్చినాయి? ఒకవేళ ఈరోజు ఆ పగుళ్ళు రాకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఈ విచారణ చేసేది కాదు, మీరందరూ ఇట్లా మాట్లాడేటోళ్ళే కాదు కదా. ఆ రోజే మీరు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అయ్యేపోయేది. కాబట్టి ఆ రోజు మీరు జాగ్రత్తలు తీసుకోకుండా, ఆ రోజు మీరు జవాబుదారితనంగా లేకుండా, ఆ రోజు మీ ఏఎన్సీలు అందరూ కూడా 100,000 కోట్ల రూపాయలు అక్రమంగా దొంగతనం చేస్తుంటే మీరు చూడనట్టు కూర్చొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నివేదిక, రేవంత్ రెడ్డి గారి నివేదిక ఏం చేస్తాం మరి? కాంబోజ్ గారు, ఓవరాల్ గా చూస్తే ఇది కాంట్రాక్టర్ల కోసం మాత్రమే తీసుకున్నటువంటి నిర్ణయం, కాంట్రాక్టర్లు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంజనీర్లు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అంతకుముందు కేసీఆర్ హయాంలో 5 ఇంజనీర్లతోటి ఓ కమిటీ వేస్తే వాళ్ళు కూడా అక్కడ వద్దు, మేడిగడ్డ ఈజ్ నాట్ అడ్వైజబుల్, అది ఆర్థిక భారం కూడా పడుద్ది అని ఆ ఇంజనీర్లు చెప్పిన మాటను కూడా బేఖాతరు చేసి కేసీఆర్ సొంత నిర్ణయంతో ఈరోజు మేడిగడ్డను కడితే పియర్స్ కుంగిని ఆర్థిక నష్టం జరిగిందన్నది కమిషన్లో వచ్చినటువంటి ఒక కన్క్లూజన్. ఏం చెప్తున్నారు? నేను ఏమంటానంటే, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం తప్పుల తడకతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 9 అనుమతులను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. నేనేమంటే, మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, మీ క్యాబినెట్ కి వచ్చింది, మీ అసెంబ్లీకి వస్తుంది, మీ కౌన్సిల్ కి వస్తుంది కదా. ఇప్పుడు వాట్ నెక్స్ట్ నేనేమంటున్నానంటే, మీరు 18 నెలలుగా ఎందుకు మెయింటైన్ చేయడం లేదు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ చేయమని చెప్పింది, ఇప్పుడు ఈ కమిషన్ కూడా రిపేర్ చేయమని చెప్పింది. అది ప్రజల సొత్తు, దాన్ని రిపేర్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని చేయండి. నేను ఏమంటున్నానంటే, మీరు ఎవరు తప్పులు చేసినా యాక్షన్స్ తీసుకోండి, మీ ఎంక్వైరీ ప్రకారం మీరు వెళ్ళండి, మీరు పెట్టిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయండి, పినాకిని ఘోష్ గారి దర్యాప్తునే పెట్టండి అసెంబ్లీలో. ఆ చర్చలో మేము న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం, మేము తాడో పేడో తేల్చుకుంటాం, మాకేం ప్రాబ్లం ఏం లేదు. నేనేమంటున్నానంటే, ప్రజల ఆస్తిని మీరు ఎందుకు కౌంటర్ చేయడం లేదు, ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? ప్రజలు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒకవేళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ ఎందుకు చేయడం లేదు? వాటర్ ఎందుకు మీరు లిఫ్ట్ చేయడం లేదు? దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అది కేసీఆర్ కుటుంబాన్ని కాదు కదా, అది తెలంగాణ ప్రజల సొమ్ము కదా. అదెందుకు మా మీద కేసీఆర్ గారి కోపం మీద ప్రాజెక్ట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పీసీ ఘోష్ గారి కమిషన్, రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, మీ మేనిఫెస్టోలో పెట్టిందే పీసీ ఘోష్ గారు ఇచ్చిపోయిండు. ఆయన పెద్ద కొండ మీదకెళ్ళి ఊసిపడ్డ నిపుణుడేం కాదు, ఆయన న్యాయ సలహాదారు, ఆయన ఇంజనీర్ ఏం కాదు. ఎందుకు కుంగిపోయినా కూడా చెప్పలేకపోయిండు. అసలు
శాండ్ లేయర్స్ ఏమున్నాయని చెప్పలేకపోయిండు. అది మొత్తం తప్పుల తడకతో ఉన్నది. నేనేమంటున్నంటే మీరు న్యాయ సలహా తీసుకోండి, ఐఏఎస్ ల సలహా తీసుకోండి, ఇంజనీర్ల సలహా తీసుకోండి, లుకలుకలు ఏమున్నా మీరు చర్చ పెట్టండి, మేము స్వాగతిస్తాం. మీరు ఈడీకి పోండి, మీరు సిబిఐకి వెళ్ళండి. కానీ ప్రస్తుతానికి 20 నెలలుగా తెలంగాణకు మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కమిషన్ల పేరు మీదనే కాలయాపన చేస్తున్నారు కదా. కాళేశ్వరం డ్యామేజ్ ని అంటే ఇక్కడ 18 నెలలుగా ఎందుకు మెయింటైన్ చేయడం లేదు, ఎందుకు లిఫ్ట్ చేయడం వ్యాలిడ్ క్వశ్చన్ ఇది సమాధానం చెప్పాలి కదా. శేషు సార్, వ్యాలిడ్ క్వశ్చన్. అంటే మొదటి నుంచి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అన్నది కమిషన్ చెప్పినటువంటి అంశం. ఈ 18 నెలల నుంచి అసలు లేదు, వాటర్ స్టోరేజ్ లేదు, వాటర్ కోసం వాడింది లేదని చెప్పింది ఈరోజు కామోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఇస్తున్నటువంటి కామెంట్. ఓవరాల్గా మనం చూస్తే మేడిగడ్డ వరకే మనం చర్చిస్తున్నాం తప్ప ఆ తర్వాత మిగతా అన్నారం కానీ సుందిళ్ళ కానీ వాటి పరిస్థితి ఏంది, మరణసాగర్ పరిస్థితి ఏంది, ఎల్లంపల్లి పరిస్థితి ఏంది, కొండపోచమ్మ సాగర్ పరిస్థితి ఏంది, మిగతా బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయన్నటువంటి కొన్ని అనుమానాలను కూడా ఈరోజు బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ మేడిగడ్డ, ఓవరాల్ గా అన్ని బ్యారేజీలు కలిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో వాట్ నెక్స్ట్ ప్లీజ్ సార్, కేసీఆర్ గారి కోపం మీద కుహానా జర్నలిస్టులు, కుహానా పేపర్ వాళ్ళు ఇవాళ తెలంగాణ వనరులను దెబ్బతీయడం కోసం ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, ఆయన సమైక్యవాది కుట్ర చేస్తున్నాడు. నేను ఏమంటున్నాడు, మీరు ఫస్ట్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. ఆరోపణలు చేయొద్దు, సబ్మిషన్ ఆరోపణలు లేదు. ఆయనకి ఏమైనా ఉంటే జర్నలిస్టుల కార్యకర్తలను అనుకోమని చెప్పండి. శేషు సార్, బీఆర్ఎస్ పార్టీ వర్షన్ క్లియర్ కనిపిస్తోంది. ఇది కులగణన ఎట్లా అయితే జానారెడ్డి ఇంట్లో చేశారన్నటువంటి కామెంట్లను, లేదంటే కులగణన ఇంట్లో కూర్చొని చేశారన్నటువంటి రిపోర్ట్ ఇచ్చారు అన్న వర్షన్కి ఈక్వల్ గా ఈ రోజు జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూస్తున్నారు. సో ఒక జ్యుడిషియల్ రిపోర్ట్ ను కూడా అదే విధంగా ఘాటున కట్టడం ఎంతవరకు దీన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తీసుకోవచ్చు శేషు సార్? కమిషన్ రిపోర్టు ఎలా ఉంటది అనేది బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఊహించింది. అది ప్రభుత్వానికి కొంత అనుకూలమైనటువంటి రిపోర్ట్ వస్తుంది అనేటటువంటిది. బట్ ఈ స్థాయిలో ఉంటదని బీఆర్ఎస్ పార్టీ బహుశా ఊహించలేకపోయి ఉండొచ్చు, కాబట్టి తీవ్రంగా స్పందిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. దీంట్లో నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి శ్రీకాంత్. అదేంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఇటీవల ఎన్డీఎస్సీఏ వాళ్ళు శ్రీశైలాన్ని కూడా సందర్శించారు. ఎందుకు? శ్రీశైలం ప్రాజెక్టు ఇబ్బందిగా ఉంది, దాంట్లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఇప్పుడు ఇది రొటీన్ గా జరిగేటటువంటి ఒక ఎంక్వైరీసే, ఒక అనుమానాలే. వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు. కానీ డిపిఆర్, కాంప్రహెన్సివ్ డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ కట్టారు అనేది పినాకిని ఘోష్ కమిషన్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్ట్ మొదలు పెట్టారు కదా, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి అనుమతులు ఉన్నాయా? మొదలు పెట్టారు కదా. అంటే మొత్తం దేశంలో ఏ రాష్ట్రమైనా ఒక ప్రాజెక్ట్ ను మొదలు పెడుతున్నప్పుడు పూర్తి స్థాయి అనుమతులు సాధించటం సంవత్సరాల తరబడి పడుతుంది. ఎన్జిఐటి రిపోర్ట్ ఇవ్వట్లేదు, పర్యావరణ రిపోర్ట్స్ రావటం లేదు, సిడబ్ల్యూసి తొందరగా అనుమతులు ఇవ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవడానికి ప్రాజెక్టులన్నీ డిపిఆర్లు అనుమతులు రాకపోయినా ప్రాజెక్టులు కట్టడం మొదలు పెడుతున్నారు. అదే అందుకని ఈ ప్రాజెక్ట్ అనుమతులు రాకముందు కూడా వాళ్ళు మొదలు పెట్టి ఉండొచ్చు. ఇదొక అంశము. రెండోది, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం చెప్పారు. దాన్ని కూడా మనం ఆలోచించాలా. ఇప్పుడు డ్యామ్ కి బ్యారేజ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పారు. డ్యామ్ అనేది వాటర్ స్టోరేజ్ ఎంత చేసుకున్నా ఇబ్బంది లేదు, దాని కెపాసిటీ ప్రకారం చేస్తాము. కానీ బ్యారేజ్ లో అట్లా కాదు. బ్యారేజ్ అనేది వాటర్ ని రెగ్యులేట్ చేయడానికి, వాటర్ ని డైవర్షన్ చేయడానికి ఉపయోగించేవే. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మేము జల కళని సృష్టిస్తున్నామనే ఉద్దేశంతో ఈ 3 బ్యారేజీల్లో పెద్ద ఎత్తున నీళ్లను నిలపటం వల్ల అవి కుంగిపోయినాయి అనేటటువంటి ఒక వాదనని ఈ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా బయటకు చెప్పినటువంటి అంశాన్ని మనం కేసీఆర్ కాదు కదా, అది ఇంజనీర్లు చేయాల్సినటువంటిది. అంటే ఏ బ్యారేజ్ లో ఎంత నీళ్లు నిల్వ ఉంచాలి, ఎంత డైవర్షన్ చేయాలి, ఎంత లిఫ్టింగ్ చేయాలి అనేది ఇంజనీర్లు చేయాల్సింది. బట్ కేసీఆర్ ఒకవేళ ఆర్డర్ వేశారు అని అంటే బై ఆర్డర్ ఉందా? ఉండదు. బట్ కేసీఆర్ నోటి మాటకు చెప్తే అధికారులు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఏంటి అని అంటే, రిపోర్ట్ లో కేసీఆర్ ని చాలా సెంట్రిక్ పాయింట్ గా చేసి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకి కనపడింది. అందుకనే సోలో డెసిషన్స్, అంటే ప్రతి నిర్ణయం వెనకాల కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ చెప్పటం వల్లే మేము ఈ పనులు చేశారు అనేటటువంటి ఒక స్థూలమైనటువంటి అభిప్రాయాన్ని రిపోర్ట్ లో మనకు చూపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ కాకపోతే ఏంటి అని అంటే, ఇవాళ మొత్తం ప్రాజెక్టులలో
ఇప్పుడు మనకి స్టోరేజ్ మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ గాని ఇట్లాంటివన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయంటే ఎంక్వైరీ చేసుకోవాలి. బట్ ఎంక్వైరీ చేసుకోవాలి. అది ఎంక్వైరీ ఎవరు చేయాలా? NDSA వాళ్ళు చేసుకోవచ్చు, కేంద్ర నిపుణులు చేసుకోవచ్చు, రాష్ట్ర నిపుణులు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి, ప్రభుత్వం పైన ఉంటుంది. బట్ ఆరోపణలు కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్, దీని లక్ష్యం ఏంటి అని అంటే నెర్రెలు బాసిన తెలంగాణ భూమికి నీళ్లు తోటి నోటిని తడపటం అనేటటువంటి ఒక లక్ష్యం. బట్ అది తెలంగాణ ఉద్యమంలో అదే లక్ష్యాన్ని మనం ముందుకు తెచ్చాం. ఇవాళ కూడా రైతులను, ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి తప్ప బట్ ఈ కమిషన్ రిపోర్ట్ పైన ప్రభుత్వం ఇంకా ఎంక్వైరీకి వెళ్ళొచ్చు. నిజమైనటువంటి ఎవరైతే లోపాలు చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించవచ్చు. కానీ బట్ దీని మాటున రైతుల్ని శిక్షించొద్దు. దీని మాటున అంటే రిపోర్ట్ మాటున, లేకపోతే రాజకీయం మాటున, లేకపోతే రాజకీయ ఆరోపణల మాటున రైతుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం చేయకుండా ఉంటే బాగుంటుంది. రైతుల ప్రయోజనాలను ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత మేరకు కాపాడగలిగితే అంత మేరకు కాపాడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి బట్ రైతు ప్రయోజనాలు ముఖ్యము. అట్లాగే ప్రాజెక్ట్ లో జరిగినటువంటి లోపాలను సరిదిద్దాలి. అట్లాగే ప్రాజెక్ట్ లో గనక అవినీతి జరిగి ఉంటే ఆ అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైనే ఉంటుంది. అది ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు. బట్ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా, ఇంపార్షియల్ గా ఉంటే ప్రభుత్వానికి ఇంకా మంచి క్రెడిబిలిటీ వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చేస్తుంది అని ప్రజలు భావిస్తే ప్రజలకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ తీర్పు వేరే విధంగా ఉంటుంది. ఎక్కువ టైం ఇవ్వలేను, జస్ట్ 30 seconds. ఏం లేదు సార్, ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు మేమేం మా దగ్గర పెట్టుకుంటామంటలేం, సభలోకే తెస్తామంటున్నాము. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని రమ్మనే చెప్తున్నాం, వచ్చి వారి వివరణ ఇవ్వమనే చెప్తున్నాం. ఇంకా దీనిపైన ఆరోపణ ఏముంది సార్? అయితే మేము ఇంతకు ముందు కూడా మేడిగడ్డను మేము ఇడిచి పెడతాం, అట్ట మీద పెడతామని మేమేం చెప్పలేదు. దీనిపైన సమగ్రమైన రిపోర్ట్ రావాలి. భవిష్యత్తులో దీన్ని చూపించి రైతులు ఇబ్బంది పడొద్దు అనేది మేము కూడా చెప్పినాం. అయితే ఒక మాట సార్, శేష్ సార్ ఉండి దానికి రికార్డ్ ఆర్డర్ టైం లేదు, దయచేసి రికార్డ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నారు సార్. ఏం లేదు సార్, అయితే ఒకసారి వరంగల్లో ముఖ్యమంత్రి గారు పర్యటనకు పోయినప్పుడు ఫోన్ లో మురళీని ఆఫీసర్ తో మాట్లాడేటప్పుడు వారికి ఎక్కడ భయ ఆర్డర్ ఇవ్వలేదు. నేను చెప్తుంటే నువ్వు చెయ్యవా అన్న మాట మనమే మీడియాలో. కాబట్టి మేధావులైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటారేమో కానీ వారికి ఉన్నటువంటి కోపాన్ని జర్నలిస్టుల గురించి అనవద్దు. ఎందుకంటే వారు కుహానా జర్నలిస్టులు కాబట్టి నేను ఓకే సార్, వారు ఏమైనా రాజకీయ ఆరోపణలు చేస్తే చేయొచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి అత్యంతంగా ప్రామాణికంగా పనిచేసినటువంటి జర్నలిస్ట్ అన్న పదాన్ని వారు వెనక్కి తీసుకుంటే టైం ఇవ్వలేను, జస్ట్ స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్. నేను ఐన్యూస్ కు ఆనర్ చేస్తా, నేను ఐన్యూస్ కు తల కూడా ఉంచుకుంటా. ఎందుకంటే ఇన్ని చర్చలు పెట్టింది నేను. అనే కుహానా మేధావులు అంటే థ్యాంక్ యూ సో మచ్ కామోజ్ వెంకటేశ్వర్ గారు, శేషు గారు, అట్లాగే కార్తిక్ గారు. సో CWC చెప్పింది 9 దగ్గర నీళ్లు ఉన్నాయని, NBFC దగ్గర అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చారు, బ్యారేజ్లో లోపాలున్నాయి, కేబినెట్ నిర్ణయం లేకుండా నిర్ణయం జరిగిపోయింది. కేసీఆర్ సెంట్రిక్గా ఈరోజు PC ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక స్పష్టంగా కనిపించింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న చూడాలి. అసెంబ్లీ సమావేశాల్లో పెడతాం, ఖచ్చితంగా అందరు ఎమ్మెల్యేల రియాక్షన్ తీసుకుంటా ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ iNews. చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది, కానీ ఫ్లోర్స్ సంగతేంటి? ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా. క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత, షైనింగ్ మరియు స్పాట్లెస్. ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపణలు. తమిళనాడులో ఎన్డీఏ కుదుపులకు లోనవుతోందా? అత్యాచార కేసులో ప్రజ్వలకు యావజ్జీవ శిక్ష. మొబైల్ ఓటింగ్ విధానానికి భారత్ సిద్ధమవుతోందా? సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణ. ఐఫోకస్ ఈ రోజు రాత్రి 9:30 మీ iNews లో. రష్యా అమెరికా మధ్య న్యూక్లియర్ వార్ టెన్షన్. అణు జలాంతర్గాములను మోహరించాలని ట్రంప్ ఆదేశం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రహస్య చర్చలు. సరిహద్దుల్లో నిఘా భద్రతను పెంచిన భారత్.
రష్యాను మరోసారి వణికించిన భూకంపం. 600 ఏళ్ల తర్వాత తొలిసారి బద్దలైన అగ్ని పర్వతం. ఇరాన్ కు సపోర్టుగా పాకిస్తాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? ఇది నిజం. ఈరోజు రాత్రి 8:30 మీ ఐ న్యూస్ లో.